కాబట్టి ఇది తప్పదు. ఎందుకంటే పవర్లో లేనప్పుడు వాడిని కొడదామనేది ఇద్దరి కోరిక. కాబట్టి ఇద్దరం చెయ్యగలిగి కొడతాం. పవర్లోకి వచ్చాక పంచాలా, తినాలా, ఇవ్వాలా, ఇప్పించాలా, ఇలా బోర్డు వస్తాయి. ఈ బెల్ట్ షాపులు ఇప్పించడం, నేను కూడా కార్యకర్తనే కదా, నేను జనసేన కదా, మా వాళ్ళకి కూడా ఇవ్వాలని కోరుకుంటారు వాళ్ళు. బీజేపీ వాళ్ళు కోరుకుంటారు మీకేం సంబంధం, ఇదంతా మాది అన్న కోణం వీళ్ళదే ఉంటుంది. వైన్ షాపులు మాకు కూడా పార్ట్నర్షిప్ కావాలి కదా అంటారు. నువ్వు వేలంలో వేసుకో అంటారు. వీళ్ళు వేలంలో వేస్తే అక్కడ రాకుండా అధికారులతో అడ్డుపడగలిగేది అధికార పక్షం వాళ్ళు అయి ఉంటారు. ఇట్లాగ సమస్యలు ఉంటాయి. ఇసుక తవ్వుకునేది జనసేన ఏరియాలో కూడా తెలుగుదేశం వాళ్ళు తవ్వుకుంటారు ఖచ్చితంగా. గట్టిగా ప్రెషర్ చేయగలిగిన ఎమ్మెల్యే ఉంటే ఓ పావలా వాట వాళ్ళకి కూడా ఇస్తారు. ఒకప్పుడు 60-40 అని విమర్శించేవాళ్ళు. తెలుగుదేశం అధికారంలో ఉంటే 40% వైసీపీ ఎమ్మెల్యేలకు ఇచ్చేవాళ్ళు. వైసీపీ అధికారంలో ఉంటే టీడీపీ వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చినప్పుడు టీడీపీకి ఇవ్వడానికి కుదరలేదు. ఎందుకంటే మొత్తం హై లెవెల్లోనే తీసేసుకున్నారు కాబట్టి, లిక్కర్ కానీ ఇవన్నీ లేకపోవడం వల్ల. అది టీడీపీ వాళ్ళు ఉన్నప్పుడు వైసీపీ వాళ్ళకి దక్కినాయి. అట్లాంటిది ఆ పావలా ఇచ్చినా 40 పైసలు ఇచ్చినా, నేను 2-3 వైసీపీ ఎమ్మెల్యేలు అప్పట్లో అనేవాళ్ళు అనమాట, వీళ్ళతో అదొక కంఫర్ట్ అండి, ఆ 1వ తారీఖుకి టైంకి తెచ్చి డబ్బులు వచ్చేస్తాం మన చేతికి, ఇబ్బంది పెట్టరు, మనం జోలికి వెళ్ళద్దు వాళ్ళ జోలికి, అంతే.